తేడా వస్తే ఎంతటి వారినైనా పక్కకు పెట్టేస్తానంటున్న చంద్రబాబు అందుకు తగ్గట్లే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. తాజాగా విడుదలైన 3వ జాబితాలో మాజీ మంత్రి దేవినేని ఉమాకి సీటు గల్లంతు చేశారు. ఆ సీనియర్ నేతకి మైలవరం టికెట్ కాదు కదా, ఎక్కడా ప్రత్యామ్నాయం కూడా చూపించకపోవటం హాట్ టాపిక్ గా మారింది. తనను పక్కన పెట్టడంపై దేవినేని రియాక్ట్ కాకపోతుండటంతో ఆయన చంద్రబాబు నిర్దిష్ట హామీ ఇచ్చి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులందరినీ ప్రకటించింది. వారంతా ప్రచారం మొదలు పెట్టడంతో టీడీపీ సైతం క్యాండిడేట్ల ఎంపికను వేగవంతం చేసింది. ఆ క్రమంలో తాజాగా టీడీపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. జనసేన, బీజేపీలతో పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ థర్డ్ లిస్టులో ప్రకటించిన 3 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు ఇప్పుడు చర్చల్లో వ్యక్తులయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేరు ఖరారు చేసిన టీడీపీ మైలవరం టికెట్ వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు కేటాయించింది. ఇక సర్వేపల్లి టికెట్ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎట్టకేలకు దక్కించుకోగలిగారు. వాస్తవానికి సోమిరెడ్డి పేరు టీడీపీ తొలి జాబితాలోనే ప్రకటిస్తారని భావించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ సీనియర్ మోస్ట్ నేతల్లో ఒకరు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యర్థులకు ధీటుగా బదిలివ్వడంలో దిట్ట. రాష్ట్ర స్థితిగతులపై మంచి అవగాహన ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన నాయకుడు. పైపెచ్చు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సోమిరెడ్డి టీడీపీ 2 విడతలుగా ప్రకటించిన జాబితాలో సర్వేపల్లి టికెట్ దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఆయన అభిమానులు దానిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి ఆయనకు కాకుండా ఆయన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. మరోవైపు ఆ సీటు జనసేనకు కేటాయిస్తారన్న టాక్ కూడా వినిపించింది. 1994 ఎన్నికల నాటి నుంచి సోమిరెడ్డి సర్వేపల్లి సిగ్మెంట్ నుంచే పోటీ చేస్తున్నారు. అయితే 1999 ఎన్నికల తర్వాత ఆయన సర్వేపల్లిలో విజయం సాధించలేకపోయారు. 2004 నుంచి వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సోమిరెడ్డి ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో పట్టుబట్టి మరీ టికెట్ దక్కించుకోగలిగారు. ఇక పెనమలూరు సీటు అక్కడి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్కు దక్కింది. పెనమలూరు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఈసారి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. ఆయన టీడీపీలోకి వచ్చిన నాటి నుంచి బోడే ప్రసాద్ టికెట్పై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. పార్థసారథిని నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పంపినప్పటికీ బోడేకు టికెట్పై క్లారిటీ రాలేదు. ఒకవైపు పెనమలూరులో తిరిగి బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వాలని టీడీపీ శ్రేణులు రోడ్డెక్కుతుంటే టికెట్ రేసులో పలువురి పేర్లు ఫోకస్ అయ్యాయి. పార్థసారథితో పాటు టీడీపీలోకి వచ్చిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, తెనాలికి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజా, మరోవైపు మాజీ మంత్రులు దేవినేని ఉమా, బేగ్ ఇలా రకరకాల పేర్లు టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వేలో వినిపించాయి. ఆ క్రమంలో విసిగిపోయిన బోడే ప్రసాద్ తాను చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని ప్రకటించి పార్టీకి షాక్ ఇచ్చారు. అయితే సర్వే రిపోర్టులు అనుకూలంగా రావడంతో చివరికి బోడేకే టికెట్ దక్కిందంటున్నారు. మరో కీలక నియోజకవర్గం మైలవరం. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం. 2014లో అక్కడి నుంచి గెలిచిన ఉమా టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు.
ఆయన ఓటమి తర్వాత స్థానిక సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా టీడీపీ టికెట్ రేసులోకి వచ్చారు. ఇక ఎన్నికల సీజన్లో వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రావడంతో టికెట్ ఎపిసోడ్ పెద్ద రచ్చకే దారితీసింది. అయితే ముందు నుంచి వసంత టికెట్పై ధీమాతోనే కనిపించారు. టీడీపీ నిర్వహించిన ప్రతి సర్వేలో ఉమాకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయట. ఐవీఆర్ఎస్తో పాటు 6 సర్వేలు నిర్వహించినా ఒక్కటి కూడా ఆయనకు అనుకూలంగా రాలేదట. దాంతో ఆయనకు టికెట్ నిరాకరించిన చంద్రబాబు వసంత కృష్ణప్రసాద్ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న దేవినేని మామూలుగానే ప్రతిదానికి విరుచుకుపడిపోతుంటారు. అలాంటాయన టికెట్ దక్కకపోయినా రియాక్ట్ కాకపోవడం వెనుక చంద్రబాబు మంత్రాంగమే కారణమంటున్నారు. ఉమాని వసంతతో కలిసి పని చేయమని చెప్పిన టీడీపీ అధినేత పార్టీ పవర్లోకి రాగానే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారట. అందుకే తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడినని చెప్పుకుంటున్నారు దేవినేని. మొత్తం మీద ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లు తయారవ్వడంతో చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. సర్వేలపైనే ఆధారపడుతున్నారు. మరి ఆ సర్వే లెక్కలు టీడీపీకి ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి.